ఈరోజు మన చింతలాగ్రహారం దగ్గర ఉన్న వాగులో మొదటగా ఒక గుర్తు తెలియని శవం ఉన్నదని గ్రామస్తులు మరియు మన పత్రికా విలేకరుల ద్వారా తెలియటంతో ముందుగా మేము సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క బాడీని పరిశీలించగా అది ఒక ఆడ శవం అయినది. దీనికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల వారిని అందరినీ పిలిపించి ఎవరు అనే దాని మీద విచారణ చేపట్టారు. అదే క్రమంలో ఈ నెల 1వ తారీఖున మన వద్ద ఒక కాల్ మిస్సింగ్ రిపోర్ట్ అయింది. కోలా శేఖర్ చింతలాగ్రహానికి సంబంధించి ఎస్సీపాలెంకి సంబంధించిన అతని యొక్క కూతురు తప్పిపోయిందనే దాని మీద ఇచ్చిన రిపోర్ట్ మీద మనం ఆ రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆమె 29వ తారీఖున సెప్టెంబర్ 29వ తారీఖున ఇంట్లోంచి మధ్యాహ్నం టైంలో 2 గంటల టైంలో ఇంట్లోంచి పత్తి కూలీకి అని చెప్పి వెళ్ళిందని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఆ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని చోట్ల ఎత్తుకున్నాం. అది ఏ విధంగా చనిపోయిందనే దాని మీద ప్రస్తుతానికి ఆ యొక్క బాడీని మనం మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తదుపరి దర్యాప్తులో రిమైనింగ్ విషయాలన్నీ తమకి ముందు తెలియజేస్తాను.